ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంటు ఎన్నికలు అన్నారు. పార్లమెంటులో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియంది కాదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఇది మాకు మా పార్టీకి రెఫరెండం అన్నారు. అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు. అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరెండం అన్నారు. గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు, మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది, పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా 6 to 7% ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి 6 to 7% అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు. ఈ సెమీఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈ రోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో 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 మాకు ఇది కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 అట్లా షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తల్ని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.